అసలు మీకు బుద్ధి ఉందా? పెద్దవాళ్ళ ఉండి పిల్లలకి ఇలాంటివా నేర్పేది? అంటే అల్లుడు గారు, అది ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి శశిని మీరు ఎక్కడ తిడతారోనని భయపడి నాన్న సంతకం నేనే చేస్తాను అంటే సరే అన్నాను. చాలే ఆపండి. తప్పు చేసిందే కాకుండా మళ్ళీ సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారా? మీ వల్ల సింధు దగ్గర నేను మాటలు పడాల్సి వస్తుంది. దాని దగ్గర నువ్వు మాటలు పడ్డానికి నువ్వేం తప్పు చేసావురా? నిన్ను నమ్మి నా కూతురు బాధ్యత నీకు అప్పగించాను చూడు, అదే నేను చేసిన తప్పు. ఇక నుంచి శశి బాగోగులు మంచి చెడ్డ అన్నీ నేనే చూసుకుంటాను. పదా. యష్ మళ్ళీ తప్పు చేశాడు దాము. ఏం చేశాడు చంద్ర? శశిని చెడగొడుతున్న ఈ కన్యాకుమారిని లాగి చెంప చెళ్ళుమనిపించకుండా మాటలతో వదిలేశాడు. ఆ తప్పే కదా. అమ్మ అని చెప్పుకోవడం ఈజీనే, కానీ పిల్లల్ని మంచి పద్ధతిలో పెంచడం అంత ఈజీ కాదు. వదినా, అసలు ఏం నిన్ను నమ్మి శశి బాధ్యతని నీకు అప్పగిస్తే నా కొడుకు ముందే నా పరువు తీసావు. బుద్ధి లేని నీకు శశి బాధ్యతనిచ్చాను చూడు, అది నా బుద్ధి తక్కువ. చచ్చా వదినా, ఇదేందమ్మే, వాళ్ళ పిల్లకి మార్కులు తక్కువ వస్తే వీళ్ళంతా నా మీద పడతారేంది? విడ్డూరం కాకపోతేను? విడ్డూరం కాదమ్మీ, నీ నడ్డిర కొట్టాలా? నీ వల్ల అనవసరంగా నేను అందరితో మాటలు పడుతూ ఉంటాను. నా శత్రువు ఎవరు కాదమ్మీ, నువ్వే నా శత్రువి. అమ్మే, శశి ఏంటి నాన్న? స్కూల్లో ఏం హోంవర్క్ ఇచ్చారు? ఏమి హోంవర్క్ ఇచ్చారు గుర్తులేదా? గుర్తుంది నాన్న. మరి చెప్పు. తెలుగు, ఇంగ్లీష్, సోషల్, మ్యాథ్స్. కాదు, తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్, సోషల్. అంతే నాన్న. వెళ్ళి నీ బుక్స్ తెచ్చుకో, ఇక్కడ హోంవర్క్ చేద్దాం. నేను అక్కడ రూమ్లో చేస్తాను నాన్న. ఏం అవసరం లేదు, నీ బుక్స్ తెచ్చుకో, ఇక్కడ కూర్చొని ఎదురుగా చెయ్యి. వెళ్ళు, నేను నీకు హెల్ప్ చేస్తా. సరే నాన్న. నీ బుక్స్ ఏ జిప్లో ఉన్నాయో కూడా తెలీదా నీకు? చెయ్యి. నాన్న నన్ను ఎప్పుడు వదిలేస్తాడో ఏంటో. ఫోన్లో గేమ్స్ ఆడుకోవాలి. ఏంటి దిక్కులు చూస్తున్నావు? చూడు, నీ కాన్సంట్రేషన్ అంతా నువ్వు చేసే వర్క్ మీదే ఉండాలి. చదువు.
కానివ్వు. నేను వచ్చేసరికి ఇది కంప్లీట్ చేయి. అమ్మయ్య గేమ్స్ ఆడుకోవచ్చు. శశి, శశి, నీ దగ్గరకు ఆ ఫోన్ ఎలా వచ్చింది? ఎవరిచ్చారు నీకు? అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పు. కన్యాకుమారి అమ్మమ్మ ఇచ్చింది నాన్న. సంధ్య, హే సంధ్య, ఏమైండదబ్బి? మీ అమ్మని పిలు. మళ్ళీ మా అమ్మ ఏమైనా చేస్తుండదా? హే, నేను చెప్పించే. అమ్మి, 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 ఇదిగో వస్తుండనమ్మే. ఏందమ్మి పిలిచినావు? శశికి సెల్ ఫోన్ ఎందుకు ఇచ్చారు? ఆ, అయ్య రామా, ఫోన్ విషయం కూడా చెప్పేసినదా ఇది? అంటే అది బోర్గా ఉండదు, ఆడుకోవడానికి రిషి కూడా లేడంటేను. అందుకని పిల్లలకి ఫోన్ ఇస్తారా? ఆ, ఫోన్ మోజులో పడి చేయాల్సిన హోంవర్క్ కూడా పక్కన పడేసింది. ఇదంతా చూస్తుంటే మీరు కావాలనే నా కూతుర్ని చెడగొడుతున్నారనిపిస్తుంది. ఇంకోసారి మీరు తన విషయంలో కల్పించుకున్నా, తనని తప్పుదో పట్టించినా నేను అస్సలు ఊరుకోను. సంధ్య, మీ అమ్మని తన లిమిట్స్లో ఉండమను. అట్నే అబ్బి. రోజు సెల్ ఫోన్ స్కూల్కి తీసుకెళ్తున్నావా? అందుకేనా నీకు మార్కులు తక్కువ వస్తున్నాయి? నీ ధ్యాస అంతా ఫోన్ మీద ఉన్నప్పుడు ఇంకా చదువు మీద శ్రద్ధ ఎలా ఉంటుంది? ముందా ఫోన్ ఎలా ఇవ్వు. నేను ఇవ్వను. ఏయ్, ఇస్తావా ఇవ్వవా? ఇది నా ఫోన్, నేను ఇవ్వను. చిన్నపిల్ల కదా అని ఊరుకుంటుంటే మరి నాన్న, ఎక్కువ చేస్తున్నావు. ఇవ్వు. వదులు, వదులు. నాన్న ఇది నాది, వదులు. శశి, వదులు. శశి, శశి, ఇచ్చి శశి. అయినా మొగుడిని వదిలేసిన ఈవిడ్ని నీ ఇంట్లో పెట్టుకోవడం ఏంటి భవానీ? మీ పరువు పోదు? నా ఇష్టం, అవన్నీ మీకెందుకు? మీరు వచ్చిన పనేంటో చూసుకొని వెళ్తే మంచిది. ఏ మీరు ఆగండి. సాయంత్రం మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. నువ్వు తప్పకుండా రావాలి భవానీ. ఆ అమ్మాయిని తీసుకురాకు, నువ్వు ఒక్కదానివేరా. చెప్పారు కదా, ఇక మీరు వెళ్ళండి. సింధు, సింధు, వదినా, కాఫీ తీసుకో.
కాఫీ. సంధ్య శశి నిద్రలేచిందా? లేదబ్బే, ఇంకా పడుకునే ఉంది. ఇప్పటి వరకు పడుకుని ఉండడం ఏంటి? ఆ, రాత్రి నువ్వు శశిని అరిచావు కదరా, అందుకే ఆ భయంతోనే లేటుగా నిద్రపోయింది. లేస్తుందిలే. భయమా? నాన్న భయం ఏమంటే అది అసలు ఇలా తయారవుతుందా? ఎక్కడికి రా? శశిని నిద్ర లేపడానికి. లేపితే లేపావు గాని దాన్ని మాత్రం ఇంతసేపు నిద్రపోతున్నావేంటి అని అరవకసలా. ఇలా గారాబం చేయబట్టే శశి ఎవరి మాట వినట్లేదు. సంధ్య, నువ్వు కూడా వెళ్ళు. వాణ్ణి కాస్త శశిని అరవకుండా చూడు. అట్నేదా వద్దా? శశి, శశిలే, శశి, శశి లేమ్మా. కాసేపు పడుకోని. శశి స్కూల్కి టైం అవుతుందిలే. లే. ఏంటి నాన్న అప్పుడే నిద్ర లేపుతున్నావు? ఇప్పుడు లేస్తే స్కూల్కి ఎప్పటికి రెడీ అవుతావు? లేచి రెడీ అవ్వు. అర్థమవుతుందా? నిన్ను స్కూల్ దగ్గర నేనే డ్రాప్ చేసి వెళ్తాను. మీకెందుకు శ్రమ అల్లుడు గారు? శశిని స్కూల్ దగ్గర నేను తిప్పుతానులే. నేననే కదా మీకు చెప్పింది శశి విషయంలో కల్పించుకోవద్దని. మీరు శశికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. శశి ఇంకిప్పటి నుంచి లేచి టైంకి నిద్ర లేచి రెడీ అవ్వాలి. ఇక మీదట కూడా టైం అంటే కుదరదు చెప్తున్నా. అలాగే నాన్న. సంధ్య, శశికి స్నానం చేయించి తొందరగా రెడీ చేయి. అట్నే అబ్బి. ఏంటి శశి నువ్వు? నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద మీ నాన్న సంతకం నేనే చేయమని చెప్పి నన్ను భలే ఇరికించేసి ఉండవే. అందుకే నీకు ఈ పనిష్మెంట్. సారీ అమ్మి, నువ్వు ఊరుకో. తప్పు నువ్వు చేసి శశినంటావేటి? అసలు పనిష్మెంట్ ఇవ్వాల్సింది నీకు. అప్పుడు కానీ నీకు అసలు బుద్ధే రాదు. అబ్బి చెప్పాడు కదా, ముందులే, దూరంగా ఉండు. నువ్వా లే, ఇట్టోకే ఉండు. శశి, నువ్వు బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, నిన్ను స్కూల్కి రెడీ చేయాలి. లేట్ అయితే మళ్ళీ మీ నాన్న నిన్ను నన్ను అరుస్తారు. పద, తొందరగా వెళ్ళి రెడీ అవుదాం. అమ్మి, మొత్తం బెడ్రూమ్ సర్దు. ఇంట్లో అందరూ నన్నే దూరం పెడతారు. ఏంటో నా పరిస్థితి. అమ్మీ, బెడ్రూమ్ సర్దు. సర్దుతానులే. సర్దక సస్తానా? రేయేష్, నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. బెంగళూరు నుంచి రమేష్ ఫోన్ చేశాడ్రా. ఓహ్ అవునా? అన్నయ్య ఎలా ఉన్నాడంటమ్మా? ఇంకా అలాగే ఉన్నాడా? లేదురా, తేజాలో చాలా మార్పు వచ్చింది. నాతో మాట్లాడాడు. త్వరలోనే మన దగ్గరికి వస్తున్నాడు. ఇప్పటికే చాలా లేట్ అయిందమ్మా. పాపం ఆరాధ్య ఇప్పటికీ హాస్టల్లోనే ఉండిపోయింది. మనం ఇంతమంది ఉండి కూడా తనని ఒంటరిని చేసామమ్మా. వాడికి వాడి కూతురు మీదున్న కోపం వల్లే కదరా మనం ఆరాధ్యాన్ని హాస్టల్లో ఉంచాల్సి వచ్చింది. అవుననుకో, కానీ అన్నయ్య మన ఇంటికి రాగానే ఆరాధ్యని కూడా హాస్టల్ నుంచి తీసుకొచ్చేద్దాం. ముందు మీ అన్నయ్యని రానిరా, వాడేమంటాడో చూసి అప్పుడు ఆలోచిద్దాం అసలు. సింధు, ఆ ముత్తైదువులన్న మాటల గురించే ఆలోచిస్తున్నావా? వాళ్ళలా అన్నారని కాదక్కా. అసలు నా జీవితం ఎందుకిలా అయ్యిందో, ఇందులో నేను చేసిన తప్పేంటో నాకు అర్థం కావడం లేదు. నేనెంత మంచిగా ఉన్నా ప్రతి చోట నాకు చెడే ఎదురవుతుంది. నీ అతి మంచితనమే నీకు శత్రువు సింధు. చూసావా సింధు, ఇప్పటిదాకా ఈ గదంతా చీకటలుముకుంది.
కట్టెన్ తీయగానే వెలుగుతో నిండిపోయింది. సూర్యుడి కాంతి ప్రపంచం మొత్తం ఒకేలా ఉంటుంది. కానీ మనమే ఇలాంటి పరదాలను అడ్డుగా పెట్టుకుని చీకటి చాటున ఉండిపోతాం. అలాగే నీ జీవితంలో అడ్డుగా ఉన్న పరదాలను నువ్వు తొలగిస్తే నీ లైఫ్లో కూడా సూర్యకాంతి లాంటి సంతోషం నిండుతుంది. ఏ బంధమైనా కలుపుకుంటేనే కలుస్తుంది తప్ప అవసరం లేదు అనుకుంటే అలాగే దూరంగా ఉండిపోతుంది. నువ్వు నీ మనసులో ఉన్న చీకటి పరదాల్ని తీసేయాలి సింధు. నువ్వు నిజాయితీగా ఉన్నా నీ భర్త నీ క్యారెక్టర్ని అనుమానించాడు. నీ మెళ్ళో తాళి తెంచేశాడు. అందుకని నీ భర్త నువ్వే వద్దనుకుంటే ఎలా? నీ భర్త నీ విషయంలో తప్పు చేస్తే తిట్టు, శిక్షించు. నీ తప్పేం లేదని నిరూపించు. అంతేకాని నీ భర్తని వదిలేకో. బంధాన్ని విడిచిపెట్టడం చాలా ఈజీ సింధు. కానీ అదే బంధాన్ని నిలుపుకోవడం, కలుపుకోవడం చాలా కష్టం. నీ పిల్లలు తప్పు చేస్తే అమ్మగా నువ్వేదొకటి చేసి వాళ్ళని దారిలో పెట్టుకోవా? వాళ్ళని దూరం చేసుకోవాలనుకుంటావా? చెప్పు సింధు. భర్త కూడా నీకు మొదటి పిల్లోడే, అది గుర్తుపెట్టుకో. నీ భర్త నువ్వే వద్దనుకుంటే అసలు నీకొచ్చే లాభం ఏంటి? నేను ప్రసాద్కి దూరంగా ఉండటం లేదు. వేరుగా ఉన్నా మేం దగ్గరగానే ఉంటున్నాం. సరిదిద్దటం, సర్దుకుపోవటం భార్య లక్షణం. ఈరోజు కాకపోతే రేపన్నా మేం కలుస్తాం. నువ్వు కూడా అలాగే ఉండాలి సింధు. ఆలోచించు. నీ జీవితంలో మార్పు రావాలి. దయచేసి శశి బాధ్యత మాత్రం వాళ్ళకి వదలకు ప్లీజ్. నువ్వు చెప్పే నీతులు అయిపోయాయా, లేక ఇంకా ఏమైనా మిగిలిన్నాయా? ఇక మీదట శశి ఎలా ఉంటుందో నువ్వే చూస్తావుగా. పిల్లల్ని పెంచడంలో అమ్మగా నువ్వు బెటరో లేదా నాన్నగా నేను బెస్టో తొందరలో నువ్వే చూస్తావు. అయిపోయిందా? ఇంకేమైనా చెప్పేది ఉందా? అది చెప్పండి మేడం. సింధు, ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏమైంది మేడం? ఎందుకంత టెన్షన్గా ఉన్నారు? నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి వచ్చి అన్ని విషయాలు ఇక్కడ చెప్తాను. యష్కి కూడా కాల్ చేసి వెంటనే రమ్మని చెప్పాలి. యష్ ఇక్కడే ఉన్నాడు మేడం. ఓకే, ఇద్దరు కలిసి వచ్చేయండి. మీకోసమే వెయిట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ లేట్ చేయొద్దు. అలాగే మేడం. ఓకే. యష్, సునంద మేడం కాల్ చేశారు. అర్జెంటుగా ఇద్దరిని ఆఫీస్కి రమ్మన్నారు. అంత అర్జెంట్ ఏంటి? మ్యాటర్ చెప్పలేదు. పెద్ద ప్రాబ్లం వచ్చిందని టెన్షన్ పడుతున్నారు. యష్, మళ్ళీ ఏంటి? నేను నీతో పాటు వస్తాను. ఆటో బుక్ చేసుకోవడానికి టైం పడుతుంది. సరే పద. మీ అమ్మానానికి కాల్ చేయమన్నాను కదరా, చేసావా? అమ్మా నాన్నే నాకు కాల్ చేసి మాట్లాడారా? నీ ప్రేమ విషయం వాళ్ళకి చెప్పావరా? ఈ 2-3 రోజుల్లో వీలు చూసుకొని హైదరాబాద్కు వెళ్ళి అమ్మ నాన్నని కలిసి మధు విషయం చెప్పి మా పెళ్ళికి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. ఓహో,
రమేష్, నువ్వేమనుకోనంటే నీకు ఒక మాట చెప్పాలిరా. పర్లేదు చెప్పరా. ఇన్నాళ్ళు మనిద్దరం పార్ట్నర్స్ అయినా కంపెనీ బాధ్యతలని నువ్వే చూసుకుంటున్నావు. ఇక మీదట నేను పర్సనల్గా హైదరాబాద్లో మన కంపెనీ తాలూకా ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను రా. అది కూడా విత్ యువర్ పర్మిషన్. దీనికి నా పర్మిషన్ ఎందుకురా? హ్యాపీగా ఓపెన్ చేసుకో. థ్యాంక్ యూ రా. పర్లేదురా. థ్యాంక్ యూ. అమ్మా నాన్నలు మధుతో నా పెళ్లి ఒప్పుకుంటారంటావా? టెన్షన్ పడకరా, తప్పకుండా ఒప్పుకుంటారు. మేడం, అర్జెంటుగా రమ్మన్నారంట. ఏమైంది? సడన్ గా నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది యష్. పెద్ద ప్రాబ్లం వచ్చిందన్నారు. ఏంటి మేడం ఆ ప్రాబ్లం? మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. చెప్పడానికి కూడా నాకు మనసు రావడం లేదు. బట్ చెప్పక తప్పదు. మన ఈ ప్రాజెక్ట్ ఇక్కడితో ఆగిపోబోతోంది సింధు. ఏంటి మేడం మీరు అనేది? ఏంటి సడన్ షాక్ న్యూస్? వినటానికి మీకు షాక్ గానే ఉంటుంది, కానీ మీరు విన్నది మాత్రం నిజం. అసలేంటి మేడం ప్రాబ్లం? ఏదైతే ఏంటి సింధు, చెప్పినా అది మీరు తీర్చలేరు. అసలు సమస్య ఏంటో చెప్తేనే కదా మేడం మేము దాన్ని సాల్వ్ చేయగలమా లేదా అన్నది తెలిసేది. ప్లీజ్ మేడం చెప్పండి, ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో ఆలోచిద్దాం. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ మీద నేను బిజినెస్లో సంపాదించిందంతా ఇన్వెస్ట్ చేశాను. ఫర్దర్గా ఇంకా ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. అందుకు బ్యాంక్ లోన్ కూడా అప్లై చేశాను. అది శాంక్షన్ కూడా అయ్యింది. కానీ ప్రాబ్లం ఏంటంటే షూరిటీ కింద బ్యాంకు వాళ్ళు ఈ సిటీలో ఉన్న 100 acres ల్యాండ్ పేపర్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ ల్యాండ్ పేపర్స్ మా నాన్న దగ్గరున్నాయి. ఆ ల్యాండ్ పేపర్స్ మీద మా అమ్మా నాన్న సైన్ చేస్తేనే బ్యాంకులో వ్యాలిడ్ అవుతుంది. వాళ్ళు మీ అమ్మా నాన్నలే కదా మేడం, మీరు ఫోన్ చేసి అడిగితే సైన్ చేస్తారు కదా. ఆల్రెడీ ఫోన్ చేసి అడిగాను, ఇవ్వనని చెప్పేశారు. అదేంటి మేడం, కన్న కూతురు అడిగినా కాదన్నారా? ఎందుకలాగా? ఎందుకంటే నేనంటే మా అమ్మా నాన్నలకి కోపం. మీ మీద వాళ్ళకి కోపం దేనికి మేడం? వాళ్ళు చూసిన సంబంధం కాకుండా నాకిష్టమైన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానన్న కోపం. అందుకనే నన్ను దూరం పెట్టేశారు. ఓకే మేడం, మీ అమ్మా నాన్నలతో మాట్లాడి వాళ్ళ చేత ఆ పేపర్స్ మీద సైన్ చేయించి తీసుకొచ్చే బాధ్యత మాది. అవును మేడం, మీరేం టెన్షన్ పడకండి. ఈ ప్రాజెక్ట్ ఆగదు. మీ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తాం. మీకు మాట ఇస్తున్నాను, సింధుతో పాటు నేను కూడా వెళ్తాను. మీరిద్దరూ వెళితే అక్కడ ఇంకొక కొత్త ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది యష్. కొత్త ప్రాబ్లం ఏంటి మేడం అది? భార్యాభర్తలుగా విడిపోయిన వాళ్ళని మా అమ్మ నాన్నలు అసలు గుర్తించరు, గౌరవించరు, విలువ కూడా ఇవ్వరు. నువ్వు సింధు భార్యాభర్తలుగా పూర్తిగా విడిపోయి ఎవరికి వారుగా వేరువేరుగా ఉంటున్నారు. ఈ విషయం వాళ్లకు తెలిస్తే అసలు మిమ్మల్ని వాళ్ళు ఇంట్లో కూడా రానివ్వరు. బయట నుంచి బయట పంపించేస్తారు. అందుకే చెప్తున్నాను, మీ వల్ల కాదు, ఈ ప్రాజెక్ట్ ఆగిపోవలసిందే. లేదు మేడం, నేను యష్ ఏదో ఒక విధంగా మేనేజ్ చేస్తాం. మీరేం వరీ అవ్వకండి. అసలు మీ అమ్మా నాన్నల మనస్తత్వం ఎలా ఉంటుంది మేడం? మా నాన్న రాఘవయ్య చాలా కోపదారి మనిషి. తను మాట అంటే మాటే. చూడటానికి పైకి ఎంత గంభీరంగా కనిపిస్తారో లోపల అంత చిన్న పిల్లవాడి మనస్తత్వం.
ఇక మా అమ్మ పేరు జానకి. ప్రేమాభిమానాలకి మారు పేరు. పైకి అమాయకురాల్లాగా కనిపించిన మా నాన్నకన్నా మా అమ్మే తెలివైంది. ఏదైనా సరే ఇట్టే పసిగట్టేస్తుంది. ఇంతకీ మీ అమ్మా నాన్న ఏ ఊళ్ళో ఉంటారు మేడం? రామచంద్రపురం. పచ్చని ఊరు, చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ జనాలు కూడా కల్మషం లేనివాళ్ళు. ఓకే మేడం, నేను సింధు ఈ నైట్కి బయలుదేరి రేపు మార్నింగ్ కల్లా మీ అమ్మా నాన్నల్ని కలుస్తాం. వెళ్ళొస్తాం మేడం. యష్, సింధు, ఆల్ ద బెస్ట్. సాధించుకొని రావాలి మీరు. తప్పకుండా మేడం. మీరు ఈ ఊరికి కొత్తలా ఉన్నారు? అవునండి, ఫస్ట్ టైం ఈ ఊరికి రావడం. రాఘవయ్య గారి ఇంటికి ఏ పని మీద వెళ్తున్నారండి? మా కంపెనీ పని మీద కలవడానికి వెళ్తున్నామండి. అవును, వచ్చేటప్పుడు చూస్తున్నావు రాఘవయ్య గారి బడి, రాఘవయ్య గారి గుడి, రాఘవయ్య గారి చెరువు అని బోర్డులున్నాయి. ఈ ఊళ్ళో ఆయన అంత ఫేమసా? ఈ ఊరికి పెద్ద దిక్కు ఆయనేనండి. ఈ ఊళ్ళో ఏం మంచి పని అయినా సరే ఆయన చేతుల మీద జరగాల్సిందే అండి. అలాగా? అవునండి, ఆయన గారు ఎంత మంచివారో, తేడా వస్తే అంత కోపిష్టి, అంత మూర్ఖుడు కూడా. వాళ్ళకిష్టం లేని పెళ్లి చేసుకుందని సొంత కూతురుతోనే ఇంతవరకు మాటలేవండి, దూరంగా పెట్టేశారు. అంత మొండి మనిషి ఆయన? మామూలు మొండి కాదండి, చాలా జగముండి. ఆయన భార్య జానకమ్మ గారు మాత్రం నిజంగా దేవత అండి. వారు ఎవరినైనా నమ్మారంటే అంతే, వాళ్ళ మీద ప్రేమాభిమానాలు కురిపిచ్చేస్తారనుకోండి. పెళ్లి చేసుకోకుండా ఉండిపోయే వాళ్ళన్నా, పెళ్లి చేసుకొని విడిపోయిన వాళ్ళన్నా రాఘవయ్య జానకమ్మ గారులకి మహా చెడ్డ చిరాకు, కోపమును అండి. ఇంతకీ మీ ఇద్దరు భార్యాభర్తలేనా అండి? ఎందుకలా అడిగారు? ఆహా, ఏమి లేదండి. మీ ఇద్దరు భార్యాభర్తలు అయితే మీ మధ్య ఉండే అన్యోన్యతను బట్టే మీరు వచ్చిన పని త్వరగా అయిపోతుందండి. మీ మధ్య ఏమాత్రం గొడవలు ఉన్నాయని తెలిసినా మీ పని కాదు సరికదా, మిమ్మల్ని ఒక్క క్షణం కూడా వాళ్ళ ఇంట్లో ఉంచారండి. వెంటనే మెడబట్టుకొని బయటికి గెంటేస్తారండి. అదండి విషయం.
అదిగో అదేనండి రాఘవయ్య గారి ఇల్లు. మ్హూ. ఎంత ఇమ్మంటారు? మీరు వచ్చిన రాఘవయ్య గారి ఇంటి కదండి, ఎంతో కొంత ఇవ్వండి. థ్యాంక్స్ అండి. మ్. నిన్నే ఆగరా. ఎక్కడికి రా పారిపోయేది? నువ్వు చేసిన తప్పుని క్షమించకూడదురా. నడు. ఎక్కడికి వెళ్తావురా నువ్వు? అయ్యో అయ్యో కొట్టద్దయ్యా. అయ్యో 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 కొట్టద్దయ్యా. అయ్యో అయ్యో అబ్బా. అయ్యో కొట్టద్దయ్యా. నన్ను కొట్టద్దు. అబ్బా. అయ్యో కొట్టద్దయ్యా. నన్ను కొట్టద్దు. అయ్యో కొట్టద్దయ్యా. అయ్యో కొట్టద్దయ్యా. అబ్బా. అయ్యో యష్, అక్కడేదో జరుగుతుంది, చూద్దాం పద. కొట్టదయ్యా కొట్టదయ్యా. అయ్యా 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 మీకు దండం పడతానయ్యా. అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. అయ్యా అయ్యా కొట్టదయ్యా. కొట్టదయ్యా. అయ్యో అయ్యో అమ్మా. కొట్టదయ్యా. అయ్యా అయ్యా కొట్టద్దు. కొట్టదయ్యా. ఈ ఇల్లు మంచి చేసేవాడికి, నిజాయితీగా ఉన్నవాడికి ఆశ్రయం ఇస్తుంది, అన్నం పెడుతుంది, సాయం కూడా చేస్తుంది. కానీ అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేయాలని చూస్తే మాత్రం ఎవరికైనా సరే నీకు పట్టిన గతే పడుతుంది. అనుభవించు. అనుభవించురా. అనుభవించు. ఏం జరిగింది? ఏంటి అడిగితే సమాధానం చెప్పకుండా పక్కెళ్ళిపోతాడు? ఆ వ్యక్తిని ఎందుకు కొడుతున్నారు? అసలు ఏమైంది? ఈ ఊరి పెద్ద రాఘవయ్య గారు. అక్కడున్నావిడ పేరు జానకమ్మ. ఈ రాఘవయ్య గారి భార్య. ఈ ఊరికి ఏ కష్టం వచ్చినా పార్వతీ పరమేశ్వరులా ఆదుకుంటారు, అండగా ఉంటారు. ఎవరైనా సరే ఏదో ఒక పని మీద ఆయన దగ్గరికి వస్తే వెంటనే వాళ్ళని నమ్మడు. వచ్చిన వాళ్ళు చెప్పింది నిజమా కాదా అని తెలుసుకుంటాడు. ఒక 3 రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని వాళ్ళకి పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షల్లో వాళ్ళ సమస్య సబబు అనిపిస్తే, వచ్చిన వాళ్ళల్లో నిజాయితీ ఉంది అనిపిస్తే వాళ్ళకి కావాల్సిన సాయం చేస్తాడు. వాళ్ళ జీవితాన్ని నిలబెడతాడు.
కానీ వచ్చిన వాళ్ళు అబద్ధం చెప్పినా మాయ చేసి మోసం చెయ్యాలని చూసినా వాళ్ళకి ఇదిగో ఇలాంటి శిక్షే పడుతుంది. వేల కుటుంబాలు రోడ్డున పడతాయంట. ఒక్కసారి ఆలోచించండి. సరే, నా కూతురు కోసం కాకపోయినా మీ ఇద్దరు నిజంగా అన్యోన్య దంపతులని నాకు నమ్మకం కలిగితే అప్పుడు ఆ భూమి కాగితాలు మీకు ఇస్తాను. ఒక 3 రోజుల పాటు మీరు మా ఇంట్లోనే ఉండాలమ్మా. అలాగే బామ్మగారు. జానకి, వీరికి బస ఏర్పాటు చూడు. అలాగేనండి. ఆయనకు కొంచెం కోపం ఎక్కువలేమ్మా. హనుమంతు, ఆ ఏర్పాట్లు చూడు. అలాగేనమ్మా. రండి. మనల్ని టీవీ ప్రోగ్రాంలో చూడడం ఏంటి వీడు? అప్పుడు మనం ఈటీవీ డిబేట్ ప్రోగ్రాంలో పాల్గొన్నాం కదా. అవును. అది చూసుంటాడు. అమ్మో, ఆ ప్రోగ్రాం వాడికి గుర్తుకొస్తే మనిద్దరం భార్యాభర్తలుగా ఎప్పుడో విడిపోయామనే విషయం వాడికి తెలిసిపోతుంది. అప్పుడు ఆ విషయం వాడు ఆ పెద్దవాళ్ళకి చెప్పేస్తాడు. నాకు కొరడా దెబ్బలు, నీకు రైస్ మిల్లులో కూలీ పోసు. వద్దు సింధు, మనం తిరిగి వెళ్ళిపోదాం. యష్, సునంద మేడంకి మాట ఇచ్చాం. ఇంత దూరం వచ్చి వెనక్కి ఎలా వెళ్తాం? వాడికి గుర్తుకొస్తే కదా ప్రాబ్లం. అంతవరకు ఏ టెన్షన్ లేదు కదా. పద, ఇంట్లోకి వెళ్దాం. రా. అయ్యో సింధు, మనం ఇంట్లోకి వెళ్తున్నట్లేదు. సింహం శివంగి నోట్లో తల పెట్టడానికి వెళ్తున్నట్టుంది. భయపడకు యష్, ధైర్యంగా ఉండు. పద. యష్, ఆగు. ఇద్దరం కలిసి ఒకేసారి కుడికాలు పెట్టి లోపలికెళ్దాం. ఎందుకు?
అవునా పద. యష్, ఇద్దరం కలిసి ఆ పెద్దవాడి కాళ్ళకి దండం పెడదాం పదం. ఎందుకు? ఇందాక నమస్కారం చేశాం కదా. చెప్పింది విను రా. బామ్మగారు, తాతయ్య గారు, మొదటిసారి మీ ఇంట్లో అడుగు పెట్టాం. మాకంతా మంచి జరగాలని దీవించండి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, దీర్ఘసుమంగళీ భవ. మీరు కోరుకున్నట్లే మీకంతా మంచి జరుగుతుంది. మంచి మనసున్న వాళ్ళకి దేవుడంతా మంచే చేస్తాడు. లేవండి. పెద్దలంటే వీళ్ళకి గౌరవం కూడా ఉందండి. అర్థమవుతుంది. హనుమంతు, వీళ్ళకి మంచినీళ్ళు తెచ్చివ్వు. అలాగే. తీసుకోండి. తీసుకోండి. పెద్దయ్య, వీళ్ళని ఎక్కడో చూశాను. ఎక్కడ చూసావురా? అదే ఎంతకీ గుర్తుకు రావట్లేదు పెద్దయ్య. వీళ్ళ వాలకం చూస్తుంటే అసలు వీళ్ళిద్దరూ భార్యాభర్తలా లేక నటిస్తున్నారా అని అనుమానంగా ఉంది. ఎందుకంటే బయట వీళ్ళిద్దరూ రహస్యంగా గుసగుసలాడటం నేను చూశాను పెద్దయ్య. వీళ్ళ సంగతి నాకు వదిలే, వీళ్ళ గురించి మొత్తం కూపీలాగి నీకు చెప్తాను. నీ పేరేంటమ్మా? సింధు. నీలాగే నీ పేరు కూడా చాలా బాగుందమ్మా. చాలా దూరం ప్రయాణం చేసొచ్చారు. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. అలాగే బామ్మగారు. అవును, మా రూమ్స్ ఎక్కడ? మీరిక్కడ ఉన్నంత వరకు మాతో అచ్చ తెలుగులోనే మాట్లాడాలి. ఆంగ్ల భాష మీ నోటి నుంచి మా చెవులకు చేరకూడదు. తెలుగు భాష అంటే మీ తాతయ్య గారికి వల్ల మాలిన అభిమానం. అందుకే అందరూ ఇక్కడ అచ్చ తెలుగులోనే మాట్లాడుకుంటాం. మీరు ప్రయత్నించండి. అలాగే బామ్మగారు, తప్పకుండా తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. హనుమంతు, వీళ్ళని తీసుకెళ్లి బస చేసే గది చూపించు. రండమ్మా. వస్తాం బామ్మగారు. బాయ్ సార్. భాష, తెలుగు భాష. సారీ సార్. అదిగో మళ్ళీ భాష అన్నాను కదా. క్షమించండి. సింధు, బాయ్ చెప్పాలంటే తెలుగులో ఏం చెప్పాలి? వీడ్కోలు. వీడ్కోలండి. బాగుంది. భాష. ఊరికే ఉచితంగా ఏం రాలేదు. నా కష్టం, నా తెలివితేటలతో కంపెనీని డెవలప్ చేశాను. దానికి గుర్తింపుగానే వచ్చింది. అబ్బో, తెలివితేటలు నీకు ఒక్కదానికే ఉన్నట్టు. నేను నా తెలివితేటలు యూజ్ చేశాను కాబట్టే ఈ స్థాయిలో ఉన్నాం. మరి ఈ స్థాయిలో ఉన్నవాడివి నీ స్థాయి దిగజారి మాట్లాడుతున్నావెందుకు? దిగజారింది నేను కాదు, నువ్వు. నేను కాదు, నువ్వే. కాదు 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 నువ్వే. 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 నువ్వు.
కాదు నేనే. కాదు నేనే. కాదు యష్, ముందన్నది నేనే. అరే అర్థం చేసుకోవేంటి సింధు, ముందన్నది నేను. నేనే. కాదు నేను. నేనే. అరే అర్థం చేసుకోవేంటి సింధు, ముందన్నది నేను. దేని గురించమ్మా మీరు గొడవ పడుతున్నారు? గొడవ కాదు బామ్మగారు, ఈయనెప్పుడూ ఇంతే, తన మాటే గెలవాలి అంటారు. అదేం లేదు బామ్మగారు, తనే తన మాటను తప్ప నా మాటను అస్సలు సమర్థించదు. అసలు దేని గురించి ఇదంతా? ఏం లేదు బామ్మగారు, మిమ్మల్ని చూసిన వెంటనే నాకు చనిపోయిన మా బామ్మ గుర్తొచ్చి అచ్చం మీరు ఆమెలాగే ఉన్నారు అని నేను మా ఆయనతో అన్నాను. లేదండి, మిమ్మల్ని చూసి చూడగానే జానకమ్మ గారు మా నాన్నమ్మలా ఉన్నారని నేనే తనతో ముందు చెప్పాను. చూసారా బామ్మగారు ఎలా ఎక్కిరిస్తున్నారు? నేను ముందంటే తనే ముందు అన్నాను అంటున్నారు. ఎవరు ముందు చెప్తే ఏముంది ఇందులో? మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా మనవడు మనవరాల్లా అనిపిస్తున్నారు. అది సరే బామ్మగారు, మీరేంటి ఇలా వచ్చారు? మిమ్మల్ని భోజనానికి పిలుద్దామని వచ్చాను. ఆహా, దానికి మీరెందుకండి రావడం? హనుమంతుని పంపిస్తే సరిపోతుంది కదా. పర్లేదులే బాబు. ఈ గదిలో మీకు వసతులన్నీ సరిగ్గానే ఉన్నాయా, లేక వేరే ఏదన్నా ఏర్పాట్లు చేయాలా? ఇక్కడ మాకు బాగానే ఉంది బామ్మగారు, ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే సరే, మీకేం కావాలన్నా మొహమాట పడకుండా అడగండి. అలాగే. మేము స్నానం చేసి భోజనానికి వస్తాం బామ్మగారు. త్వరగా వచ్చేయండి. రండి, కూర్చోండి. హనుమంతు, వాళ్ళకు వడ్డించు. వడ్డించు. జానకి తిను. ఈ ఒక్కరోజుకి వద్దండి, పిల్లలున్నారు. ఎవరుంటే నాకేంటి జానకి, నా భార్యకి కదా నేను ముద్ద పెడుతుంది. తిను తిను. ఈ వయసులో కూడా ఇందులో ఇలాంటి గుణాలు ఉన్నాయంటే బాగానే ఉంది. ఏంటి అలా చూస్తున్నారు? అబ్బే ఏం లేదు బామ్మగారు. ఇది సరసం కాదు, ఆయన గారి సరదా. ఓ, ఆయన తినే ముందు మొదటి ముద్ద నాకు పెట్టకుండా తినరు. అవునమ్మా, నా జానకి నా చేత్తో తొలి ముద్ద తినిపించకపోతే ఎందుకు ఆ పూట అన్నం సహించదు. తిన్నా తిన్నట్టుండదు, ఏదో వెలితిగా ఉంటుంది. మంచి అలవాటండి ఇది. చూడండి, భార్యాభర్తల మధ్య ఇలాంటి సరదాలు సంతోషాలు లేకపోతే ఆ జీవితంలో మజా ఏముంటుంది, ఆ బంధంలో అందమే ఉంటుంది చెప్పండి. కరెక్ట్గా చెప్పారు తాతగారు. భాష, తెలుగు భాష. క్షమించండి, సరైన రీతిలో చెప్పారు. మీరు చెప్పింది నిజమేనండి. భార్యాభర్తల కాపురంలో ఇలాంటి చిన్న చిన్న చిలిపి సరదాలు ఉండాలి. మరి మీకు ఇలాంటి చిలిపి అలవాట్లు ఏం లేవా? ఎందుకు లేవండి, బోల్డ్ ఉన్నాయి. ఏది ఉదాహరణకి ఒక అలవాటు చెప్పు. నోరు జారేవుగా, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. ఏంటి బాబు, అమ్మాయి నీతో ఏదో అంటుంది? అదేనండి, భోజనాల దగ్గర మాకున్న అలవాటు చెప్పమంటుంది. ఏంటది? అంటే ఏదో మేమిద్దరం ఇక్కడికి ఇలా వచ్చాం కాబట్టి ఇలా వేరు కంచాల్లో తింటున్నాం. అదే మా ఇంట్లో అయితే సహజంగా ఇద్దరం ఒకే కంచంలో తింటూ
ఒకరికొకరం తినిపించుకుంటాం. ఏంటి కొంచెం అతిగా ఏమైనా అనేసానా? ఒకే కంచంలో తింటూ ఒకరికొకరు తినిపించుకుంటారా? భలే ఉందే మీ చిలిపి అలవాటు. ఇప్పుడు మాత్రం ఏం పోయింది బాబు? ఇదేం పరా ఇల్లుగా భావించకండి, మీ ఇల్లే అనుకోండి. మీ ఇంట్లో ఎలా అయితే ఇద్దరూ తింటారో ఇక్కడ అలాగే తినండి. ఆ, తినండి. జానకి తీయించేద్దామా? హనుమంతు ఆ 2 కంచాల్లోంచి ఒకటి ఉంచేసి 2వ కంచం తీసేయి. అలాగే పెద్దయ్య. పక్కన పెట్టి తినండి. వడ్డించు. తినండమ్మా, మేము చూస్తాం మీ చిలిపి అలవాటు ఎలా ఉంటుందో. అలాగే అలాగే తినిపిస్తానండి. తినండమ్మా. తిను.